నమస్తే, నేను మీ సీనియర్ న్యాయవాది సనపల నాగచంద్ర. కోర్టులో ట్రయల్ ఎలా జరుగుతుంది? న్యాయం తెలుసుకోండి. కోర్టులో ట్రయల్ ఎలా జరుగుతుంది అంటే, ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు, పోలీసులు ఫిర్యాదు చేస్తారు, ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. సెకండ్ వన్ షార్ట్షీట్ దాఖలు, దర్యాప్తు పూర్తయ్యాక పోలీసులు కోర్టులో షార్ట్షీట్ వేస్తారు. మూడోది ఆరోపణలు, అంటే ఛార్జెస్, నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయా కోర్టు తెలుసుకుంటుంది. 4 సాక్ష్యాల పరిశీలన, ప్రాసిక్యూషన్ తన సాక్ష్యాలు, పత్రాలు, ఇతర ఆధారాలను సమర్పిస్తుంది. నిందితుడు న్యాయవాది వాటిని ప్రశ్నించవచ్చు, క్రాస్ ఎగ్జామినేషన్. తర్వాత నిందితుడి వివరణ, నిందితుడికి తన వాదన చెప్పే అవకాశం ఉంటుంది, తనకు అనుకూలమైన సాక్ష్యాలు సమర్పించవచ్చు. తర్వాత వాదనలు, ఇరుపక్షాలు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తారు. తీర్పు, జడ్జి అన్ని సాక్ష్యాల ఆధారంలో వాదనలు పరిశీలించి తీర్పునిస్తారు. ఇది